వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ బ్లాగ్స్। ఈరోజు వీడియోలో తోటకూర టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ముందుగా ఒక గిన్నెలో తోటకూర ఆకులను తెంపి అందులో ఉప్పు చింతపండు రసం వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి। ఇలా అయితే వాటికి ఉన్న పెస్టిసైడ్స్ కొంతవరకు తొలగిపోతాయి। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోనికి కరివేపాకు, పసుపు కూడా వేయాలి। ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి పెసరపప్పు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి। ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి। దీనిలోనే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి। ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి। దీనిలోకి అదనంగా ఎలాంటి నీళ్లు పోయనవసరం లేదు। మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి। అంతేనండి, చాలా టేస్టీగా ఉండే తోటకూర టమాటా పప్పు రెడీ అవుతుంది। రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది।